అహంకారం మన దరిదాపులకి ఎప్పుడూ రాకూడదు. ఎందుకంటే మనని కిందకి పడదోసేది, పడగొట్టేది అహంకారమే. మనం కొంచెం ఎదిగామంటే అహంకారం కూడా ఒక రకం మాయేనండి. ఇంకొకటి, నేను శరీరం అనుకుంటే అహంకారం వస్తుంది. ఎందుకంటే మనకున్న పేరు, ప్రతిష్ట, గొప్పలు, ధనము, విద్య, రూపము, ఇవన్నీ బాహ్యంగా కనిపించేవి, జనాలు పొగిడేవి. మనం కొంచెం జ్ఞానం పెంచుకుని 10 మందికి చెప్తే, బాగా చెప్పేవే, భలే చెప్పేవే, కొత్త కొత్త విషయాలు చెప్తున్నావు అనగానే వచ్చేస్తుంది అహంకారం. బా, ఎంత ఓపికగా తిరుగుతున్నావు ఈ వయసులో కూడా అనగానే మనకి అహంకారం మొదలవుతూ ఉంటుంది. ఓ, ఈ వయసులో కూడా నేను తిరుగుతున్నాను కాబట్టి నేను చాలా గొప్పదాన్ని. అంటే ఇలా చిన్న చిన్న మాటలు బయట వాళ్ళు మనని చూసి మాట్లాడినప్పుడు మనకి తెలియకుండానే అహం. ఇది కూడా ఒక భగవంతుడి పరీక్ష. జనం పొగుడుతున్నారు అన్న పరీక్షే, తిడుతున్నారు అన్న పరీక్షే. పొగుడుతూ ఉంటే మనం మాయకు వశమవుతామా లేదా అన్నది పరీక్ష. మరి తిడుతూ ఉంటే సరే, నాలో వాళ్ళకి నచ్చని గుణం ఏదో ఉంది, వాడి ద్వారా నేను సరి చేసుకోవాలి అనేది రెండూ పాఠాలే. నేను ఎవరైనా పొగిడితే అదే అనుకుంటా, నాకు అహం పెరుగుతుందా లేదా అనేది చూస్తున్నాడు పైనుంచి. ఎదిగే కొద్దీ పరీక్షలు ఎక్కువ ఉంటాయని చెప్పారు కదా గురువు గారు. ఇది కూడా ఒక పరీక్షే. అందుకే నేను అనుకుంటాను ప్రతి క్లాసు ఒక పరీక్షే. ఆ పరీక్షకు తట్టుకుంటూ పరమాత్మ నుంచి దృష్టి మళ్ళకుండా మనం చూసుకోవాలి.